హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో నేను మా కిచెన్ని ఎలా క్లీన్ చేసుకుంటాను వీకెండ్స్లో అనేసి చూపిస్తున్నాను. నేను రెగ్యులర్గా స్టవ్ ఇంకా ఈ చిమ్నీ ఇలాంటి వాటిని ఏదైనా ఆయిల్ మరకలు అయితే తుడుస్తూ ఉంటాను, లేకపోతే నార్మల్గా వదిలేస్తాను. మరి అద్దంలా మెరిసేలాగా అయితే అస్సలు ఉంచుకోలేను, ఎందుకంటే మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకొని లాగిన్ అయ్యేటప్పటికి టైం సరిపోతుంది. యూజువల్గా మా ఇంట్లో మా అవ్వ ఉంటుంది. మా అవ్వ ఉంటే తనే కుకింగ్ చేస్తుంది కాబట్టి తనే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. బట్ లాస్ట్ మంత్ కంప్లీట్గా తను ఊర్లో ఉండింది, సో నేనే చేసుకోవాల్సి వచ్చింది అన్ని పనులు. రెగ్యులర్గా నార్మల్ క్లీనింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడైతే నేను డీప్ క్లీనింగ్ లాగా చేస్తున్నాను. కంప్లీట్గా స్టవ్ బర్నర్స్ అన్నీ తీసి సపరేట్గా కడిగి అన్నింటినీ క్లీన్ చేసి మళ్ళీ స్లాబ్స్ అన్నీ కడిగేసి దాని తర్వాత నేను వాటన్నింటినీ ఫిట్ చేస్తున్నాను. నేను ఈ క్లీనింగ్ అనేది సండే ఈవినింగ్ స్టార్ట్ చేశాను. సో ఇనిషియల్గా నేను కుక్కర్స్ ఇంకా పెద్ద పెద్ద పాత్రలో ఉండేటువంటి లెఫ్ట్ ఓవర్ కర్రీస్, రైస్ అంతా పక్కన తీసేసి అవన్నీ వాష్ చేసేస్తున్నాను. ఇంకా ఫిల్టర్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అయితే బయట యూటిలిటీ ఏరియాని వాష్ చేయడానికి యూస్ చేస్తాను. సో ఆ వాటర్ తీసుకెళ్ళి బయట పెట్టేసి వచ్చాను. మనం క్లీన్ చేయడం స్టార్ట్ చేయకముందు అబ్బా ఇంత ఎక్కువ ఉందా పని అనిపిస్తుంది, బట్ చేస్తూ ఉంటే మనకే ఇంట్రెస్ట్ వస్తుంది. నాకైతే అంతే. నాకు ఎప్పుడు బోర్ అనిపించినా లేకపోతే మూడ్ ఆఫ్లో ఉన్నా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కిచెనే కాదు, నా క్లోత్స్ మడత పెట్టి ఆర్గనైజింగ్గా పెట్టుకోవడం, లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా ఖచ్చితంగా చేయాలి అన్న రోజు మాత్రం ఖచ్చితంగా చేయలేను. ఇలా ఒంటరిగా చేస్తుంటే మనకు కూడా బోర్ అనిపిస్తుంది కదా, సో దానికోసమే నేను మ్యూజిక్ పెట్టుకుంటూ ఉంటాను. ఇక్కడైతే నేను ఇంకా పాత్రలో ఉన్నటువంటి లెఫ్ట్ ఓవర్ కర్రీ, రైస్ అన్ని తీసి పక్కన పెట్టేసి ఇవి వాష్ చేయడానికి పక్కన సింక్లో పెట్టేశాను. ఇంకా దాంతోపాటు ఆల్రెడీ వాష్ చేసిన యుటెన్సిల్స్ అన్నీ తీసి వాటి ప్లేస్లో అరేంజ్ చేసేసాను. ఎంత బాగా కుక్ చేసినా ఆయిల్ మరకలు అనేవి ఖచ్చితంగా ఈ టైల్స్కి అయితే అవుతూ ఉంటాయి. అందుకే నేను అప్పుడు బ్లాక్ కలర్ తీసుకున్నాను, కొంచెమైనా కనిపించకుండా ఉంటుంది అనేసి. అండ్ యూజువల్గా నేనేం చేస్తానంటే ఎవ్రీడే కుక్ చేసిన వెంటనే తడి క్లాత్ తీసుకొని ఆ టైల్స్ అన్ని క్లీన్ చేసుకుంటాను వెంటనే, సో దట్ మరి అంత ఎక్కువ ఆయిల్ మరకలు అయితే కనిపించవు మనకి. ఈవెన్ స్టవ్ కానీ మిక్సీ కానీ ఏదైనా అంతే. ఏదైనా పాలు పొంగినప్పుడు లేకపోతే మసాలా చిందినప్పుడు అప్పటికప్పటికే తడి క్లాత్తో క్లీన్ చేసుకుంటాను. అందుకే ఎక్కువ మరక అనిపించదు స్టవ్ మీద, మిక్సీ మీద, వీటి మీద. గిన్నెలు వేసుకునే స్టాండ్ అయితే ఫస్ట్ వాష్ చేసి దాని కింద ఉంటుంది కదా ట్రే, అది అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మా ఏరియాలో సాల్ట్ వాటర్ కదా, సో ఆ వాటర్ అంతా అలాగే గరుకు పడినట్టు అయిపోతుంది. ఈ స్టాండ్ ఇంకా ఈ స్పూన్స్ హోల్డర్ ఇవన్నీ రెగ్యులర్గా ఏం క్లీన్ చేయను. 2 days once, 3 days once ఏదైనా మరక అనిపిస్తేనే క్లీన్ చేస్తూ ఉంటాను. అలా ఫస్ట్ అయితే గిన్నెలన్నీ వాష్ చేసి పెట్టేసి దాని తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఈ గిన్నెలన్నీ వాష్ చేసి పక్కన పెట్టేస్తే సగం ప్లేస్ క్లీన్ అయినట్టు అనిపిస్తుంది నాకు ఆల్రెడీ. సో నేను ఫస్ట్ ఈ గిన్నెలన్నీ వాష్ చేసేస్తున్నాను. సండే కదా, చికెన్ అంతా వండి స్టవ్ ఇలా అయింది. మొత్తం ఎంత క్లీన్గా ఉన్నా వీకెండ్ రోజు చేసే వంటల దాడికి స్టవ్ మొత్తం గలీజ్ అయిపోతుంది. అందుకే ఇక్కడ స్టవ్ క్లీన్ చేయడానికి బర్నర్స్ అన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఒక డ్రై బ్రష్ తీసుకొని దాంతో ఈ స్టవ్ మీద ఉన్నటువంటి చెత్త మొత్తం పక్కకు తీసేస్తున్నాను ఫస్ట్. ఇక్కడ ఈ స్టవ్ ఇంకా ఈ వాల్స్ అన్ని క్లీన్ చేయడానికి ఒక లిక్విడ్ని తయారు చేసుకున్నాను నేను. ఏం లేదు, చాలా సింపుల్. వెనిగర్ ఇంకా విమ్ కొంచెం అండ్ కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే అది మరకలు పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇలా కొంచెం లిక్విడ్ని ఇలా స్ప్రే చేసేసి కొంచెం సేపు నాననివ్వాలి, సో దట్ అది బాగా నానిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి ఆ మరకలంతా, మనకి క్లీన్గా ఉంటుంది. నేను స్టవ్ మీదే కాకుండా ఎదురుగా ఉన్న టైల్స్ మీద కూడా అది స్ప్రే చేస్తున్నాను. దాని తర్వాత ఒక స్క్రబ్బర్ ఏదైనా తీసుకొని దాంతో క్లీన్ చేసుకుంటే క్లియర్గా ఉంటుంది మనకి. అలా స్ప్రే చేసి అది నానేలోపు నేను మిగిలిన బర్నర్స్ అవన్నీ తీసాను కదా, వాటన్నింటినీ వాష్ చేసి డ్రై చేయడానికి బయట పెట్టాను. ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఒక స్క్రబ్బర్ తీసుకొని వాల్ మీద మొత్తం ఇలా రుద్దుతున్నాను. ఆ ఆయిల్ మరకలన్నీ వెళ్ళిపోతాయి ఇలా క్లీన్ చేస్తే. ఆ స్ప్రే చేయడానికి యూస్ చేసినటువంటి వినిగర్ కూడా చాలా తక్కువ కాస్ట్కే వచ్చేస్తుంది మనకి. 1 liter 150 రూపీస్ ఏమో పడింది. నేను 6 months నుంచి ఆ లిక్విడ్నే యూస్ చేస్తున్నాను. స్టవ్ మీద అయితే సాఫ్ట్ స్పాంజ్తో నేను క్లీన్ చేస్తాను, ఎందుకంటే స్క్రబ్బర్తో స్క్రాచెస్ లాగా వచ్చేస్తుంది గ్లాస్ కాబట్టి.
అండ్ ఈ వాల్స్ స్లాబ్ మీద అంతా ఈ స్క్రబ్బర్తో రుద్దుతున్నాను. ఈ స్టీల్ ప్లేట్స్ ఉన్న చోట మాత్రం స్క్రబ్బర్తో క్లీన్ చేస్తున్నాను. మిగిలింది మొత్తం ఒక స్పాంజ్ లాంటి బ్రష్ లేకపోతే క్లాత్తోనే క్లీన్ చేసేస్తాను. ఇలా ఈ లిక్విడ్ వేసి అది నానాక బాగా ఇలా స్క్రబ్బర్తో స్లాబ్స్ మీద మొత్తం క్లీన్ చేస్తే అది మొత్తం మరకలన్నీ క్లీన్ అయిపోతాయి. ఇక్కడ చూస్తుంటే మీకే తెలుస్తుంది ఎంత క్లీన్గా వస్తుందో స్క్రబ్బర్తో క్లీన్ చేసినప్పుడు. అలా క్లీన్ చేశాక వాల్ మీద ఇలా తడిగుడ్డతో వాటర్ని ప్రెస్ చేస్తున్నాను. సో దట్ అక్కడ ఉన్నటువంటి చెత్త అంతా ఆ వాటర్లో వచ్చేస్తుంది. ఈ పక్కన ఉన్నటువంటి గ్రెనైట్ మీద కూడా కంప్లీట్గా ఆ లిక్విడ్తోనే నేను ఇంకా క్లీన్ చేస్తున్నాను. ఏరియా అయితే ఇలా వాల్స్ అన్నీ 2 days వన్స్ క్లీన్ చేసుకోవాలి. లేకపోతే అక్కడ గిన్నెలన్నీ వాష్ చేస్తూ ఉంటాం కదా, దోమలన్నీ ఉంటాయి. క్లీన్గా వాష్ చేసుకోవడం వల్ల అక్కడ స్మెల్ ఏం లేకుండా మంచిగా ఉంటుంది. నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను కదా వాటర్ని మొత్తం వాల్ మీద నుంచి. ఇది ప్లాస్టిక్ది, నాకు దీని పేరు తెలియదు. కింద ఒక స్పాంజ్ లాగా ఉంటుంది, అది క్లీన్గా వాటర్ని తీసేస్తుంది. ఇది డీమార్ట్లో లేకపోతే అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. ఇది 100 రూపీస్ అనుకుంటా. చాలా బాగా యూజ్ అవుతుంది. స్లాబ్స్ మీద లేకపోతే టేబుల్స్ మీద ఉన్న వాటర్ని కూడా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు, త్వరగా డ్రై అయిపోతుంది. ఇంకా గ్రెనైట్ అంతా క్లీన్ చేశాను కదా, ఫైనల్గా మిగిలింది సింక్ని కూడా ఇలా విమ్ జెల్ వేసుకొని బాగా క్లీన్గా రుద్దేస్తున్నాను. ఫైనల్గా అన్నీ సెట్ చేసేసాను. ఇంకా ఈ స్టవ్ మీద కొద్దిగా వాటర్ కనిపిస్తే దాన్ని ఇలా క్లీన్ చేస్తున్నాను. ఇలా దీంతో స్టవ్ని క్లీన్ చేయడం వల్ల స్టవ్ మీద ఉన్నటువంటి చిన్న డ్రాప్స్ కూడా బయట వచ్చేస్తాయి. సో దట్ స్టవ్ మొత్తం క్లియర్గా ఉంటుంది. ఫైనల్గా కిచెన్ అయితే ఇలా మరకలేం లేకుండా చాలా క్లియర్గా నీట్గా ఉంది. చూసారు కదా ఫైనల్గా ఎంత బాగుందో కిచెన్ మొత్తం చూడ్డానికి. నేను చెప్పిన టిప్స్ ఏవైనా మీకు కూడా యూజ్ అవ్వచ్చు. ఒకవేళ యూజ్ అవుతాయి అనిపిస్తే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.